మరి ఈ కాళేశ్వరం సంబంధించిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలకు వస్తారా? సభాధ్యక్ష స్థానంలో సీఎం రేవంత్ రెడ్డిని ఫేస్ చేస్తారా? లేదా తప్పించుకోవడం వల్ల కాళేశ్వరం మీద ఎంతటి చర్యలకైనా మేము సిద్ధమే, వీళ్ళు అరెస్టులు చేస్తారో అరెస్టులకు సిద్ధంగామని ఇప్పటికే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్ లో సమావేశం పెట్టుకొని దీని పట్ల అందరినీ ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్లు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయా? ఆయన అనుకున్న దానికి విభిన్నంగా సమావేశాలు జరిగి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అసలు సమావేశాలకు రాకపోతే వెంటనే అరెస్టులు జరగడం జరుగుతుందా? ఇవన్నీ ఇప్పుడు ఒక ఉత్కంఠగా నెలకొన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్. నన్ను చూడొద్దు అనుకున్న వాళ్ళని నేనేంటో చూపెట్టాలి అనుకునే సమావేశాలుగా ఈ అసెంబ్లీ సమావేశాలను మనం చూడవచ్చు. సో బీఆర్ఎస్ యొక్క వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ హరీష్ రావుని అదేవిధంగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన 6 అడుగులు పెరిగారు కానీ ఆయనకు బుద్ధి లేదు, బుద్ధి పెరగలేదు అని అనేక సార్లు హరీష్ రావుని ఒక బాడీ షేమింగ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆయన ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు, అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి రావాలి, ఆయన అనుభవాన్ని ఇవ్వాలి అని ఒక సానుకూల దృక్పథంతో అడిగారు, అయినా రాలేదు. ఆయన అసెంబ్లీకి రావాలి, నన్ను చూడాలి, కుమిలి ఏడవాలి, ఇది నా ఉద్దేశము అనే అసలు సంగతి బయట పెట్టారు. అయినా ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. సో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా? సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఆయన ఫేస్ చేస్తారా లేదా? లేదా అసెంబ్లీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ మీద పెట్టే కేసులకు సంబంధించి ఆయన జైలుకు వెళ్తారా లేదా న్యాయస్థానాల్లో కొట్లాడతారా? ఇలాంటి అనేక అంశాలకు రేపు రాబోయే ఈ అసెంబ్లీ సమావేశాలు వేదిక కాబోతున్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్న వ్యూహం ఫలిస్తుందా లేదా కేసీఆర్ వ్యూహాలకు అత్యంత పెట్టింది పేరు అంటారు, ఆయన ఈ దాంట్లో ఎలాంటి వ్యూహం వేస్తున్నారో ఆ వ్యూహం ఎలా ఉండబోతుంది అని తెర మీద చూడబోతున్నాం. ఇది రేపు అసెంబ్లీ సమావేశాలకు వేదిక కాబోతుంది. ఏం జరుగుతుందో మనం చూడాల్సిందే.